రాజమండ్రి వెళ్దాం గోదావరికి. గోదావరి ఇప్పుడు రాజమండ్రి టెన్షన్ లోకి నెట్టేస్తోంది. మహాపుష్కరాల కోసం నిర్మిస్తున్న రివర్ ఫ్రంట్ ఇప్పుడు వరదలతో రిస్క్ జోన్ గా మారింది. ఒకప్పుడు గోదావరి ఉగ్ర రూపానికి తట్టుకొని నిలిచినటువంటి రక్షణ కూడా ఇప్పుడు గాలికే ఊగిపోయే స్టేజ్ కి చేరింది. గోదావరి నీటి ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఏటిగట్టు భద్రతపై భారీ సందేహాలు మొదలయ్యాయి. రాజమండ్రి రివర్ ఫ్రంట్ ఇప్పుడు అందాల ప్రాజెక్టు కంటే అలర్ట్ జోన్గా కనిపిస్తుంది. గోదావరి మలుపు తిరిగే ఈ ప్రాంతంలో ప్రవాహం ఎప్పుడూ హై స్పీడ్లో ఉంటుంది. 1953, 1986 రెండు సార్లు ఇదే చోట గట్టుకు గండు పడింది. ఆ తర్వాత భారీ రక్షణ చర్యలతో ఈ ప్రాంతాన్ని సేవ్ చేశారు. ఇప్పుడు అదే రక్షణ వ్యవస్థకు రివర్ ఫ్రంట్ పనులు బ్రేక్ వేయడంతో మరోసారి ప్రమాదం పొంచి ఉందనే చర్చ మొదలైంది. గోదావరి వరద చరిత్రలో 32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రికార్డు ఉంది. ప్రస్తుతం కూడా భారీ ఇన్ఫ్లో వచ్చే అవకాశాలపై అంచనాలు వినిపిస్తున్నాయి. 15 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇన్నాళ్లు గట్టును కాపాడిన రివేట్మెంట్ ను మోడరైజేషన్ పేరుతో తవ్వేశారు. కానీ పూర్తి స్థాయిలో రీకన్స్ట్రక్షన్ జరగలేదు. దీంతో వరదల వేళ గట్టు ఎంతవరకు స్టాండ్ అవుతుందన్న ఆందోళన పెరుగుతుంది. రివర్ ఫ్రంట్ పనులు మొదలైన నాటి నుంచే వివాదాలు వెంటాడుతున్నాయి. ఘాట్లు దెబ్బతింటున్నాయంటూ పురోహితులు అప్పుడే అభ్యంతరం చెప్పారు. డిజైన్ మార్పులపై కూడా ప్రశ్నలు వచ్చాయి. దాదాపు 24 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ బిల్లుల వ్యవహారంతో స్లో అయింది. పనులు నిలిచిపోయి మళ్లీ మొదలైనా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఇదే సమయంలో వరద ముప్పు దగ్గర పడటంతో అధికారులు కాంట్రాక్టర్ ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్లారు. ఇసుక బస్తాలతో తాత్కాలిక రక్షణ చర్యలు చేపడుతున్నారు. కానీ ఇవి సరిపోతాయా? గోదావరి ఉధృతిని ఈ గట్టు తట్టుకుంటుందా అన్నదే ఇప్పుడు రాజమండ్రి మొత్తాన్ని వెంటాడుతున్న టెన్షన్.